నేనైతే ఎనపటి నుంచి పానీపూరి తెచ్చి మా ఊళ్ళో లేక ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి సో రోజు ఒక రూల్స్ ఏంటంటే ఒక పానీపూరి ఉంది కదా స్టార్ట్ అన్నప్పుడు పానీపూరి తీసుకొని మళ్ళీ పప్పులో తీసుకొని నీట్గా పోసుకొని ఉల్లిగడ్డ కలిపి తినాలి ఒకేసారి ఓకేనా ఎవరు రోడ్డు వాళ్ళకి పులుసు ఓకేనా పెద్ద ప్లానింగ్ ఓకే 1 2 3 స్టార్ట్ తొడపోయినప్పుడే చూద్దాం నాకేం ఉండట్లేదు వాడు ఆనియన్ చేస్తావా ఆన్లైన్ చేసుకుంటారా గేమ్ అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు ఆనియన్స్ ఎందుకు తెలుసా అయ్యో ఆన్ కాబట్టి మిక్స్ చేసుకుంటారు అనుకో ఏమంటారు తెలుసా శాతగాని కొడుకులు వడే అట్లా నేను ఆల్రెడీ బిర్యానీ అన్నా ఎంత లేట్ అవుతున్నా లేకపోతే బాగా పద్దెనే వాళ్ళే చల్లగా 10 రూపాయలు ఉప్పు ఎక్కువ వేశారు నిన్న బీచ్కి వెళ్ళా కదా ఆ నీళ్ళు పడి ఉంటాయి బీచ్ నీళ్ళు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో అక్కడ కూర్చోపో అదేంట్రా అర్థం చేయాలన్న మూడు ఉత్సాహం 4 ఉంది నీకేం తెలుసురా వాటి విలువ హాస్టల్ కాడివి అనామకుడివి అసమర్థుడివి అయ్యోకుడివి నీకేం బీచ్ రమ్మని పానీపూరి తినకూడదు ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయింది మన బాడీ అది నేలకు తడిపి నిలబడింది అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు అసలు ఈయన గులేందో నాకైతే అర్థమైతే లేదురా అరే ఫస్ట్ స్టాండ్ ఒక రోజు ముందేనండి అప్పటికే ఒప్పుకుంది అనుకో ముందు వెళ్తున్నా కదా అనుకో ఒప్పుకోండి వెంట పడద్దు మరో నా వెంట పడద్దు మరోని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా అంటే పానీపూరి రుచిగా ఉండదు ఎట్లా గుడ్లాంటి చుట్టూ అంత నాటకమైతే దారి లేకుందంట ఆకులంటే రాయని పెట్టుకోమని చెప్పాలి ఎవరప్పుడు నేను చెప్పా వాడు చాలా హ్యాపీగా అవుతాడు ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగ నా కొడుకులు అండి దొంగ ఎవరిని నమ్మడానికి చెప్పాలి వాడు కాల్ చేస్తుంది సార్ పోలీసుని కంప్లైంట్ చేయాలి ఎప్పుడైనా వాడు మళ్ళీ మళ్ళీ కాల్ చేయడు నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కానీ సార్ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు కోడిగుడ్డు అనుకోండి అది చెప్పాలి ఇప్పుడైనా పానీపూరి ఇదేంటి ఇదేంటది ఇదేంటి ఇదేంటది ఇదేంటి బండి